ఎలుక, పిల్లి మధ్య గొడవ. అందమైన పిల్లి ఇల్లు. చందమామ వెలుగులో మెరుస్తున్న వెనుక అటవీ ప్రాంతంలో ఒక అందమైన ఇల్లు ఉండేది. నీలిరంగు టైల్స్, పూల కుండీలు, మెరిసే కిటికీలు, పింక్ డోర్, చిన్న చిన్న గంటలతో అలంకరించిన బాల్కనీ. ఆ ఇల్లు మిమి అనే పిల్లిది. మిమి చాలా క్లీన్, స్టైలిష్, డెసెంట్. తన ఇంటి మీద పిచ్చి ప్రేమ. ప్రతి ఉదయం శుభ్రం చేసి, దిండ్లు సెట్ చేసి, కిటికీలు పాలిష్ చేసి పాట పాడేది. మ్యావ్ మ్యావ్. నా ఇల్లు నా ప్రాణం. శుభ్రంగా ఉందంటే నాకు సంతోషం. కాని ఆ ప్రశాంత జీవితం అన్నీ ఒక చిన్న తెగులుతో కూలిపోయింది. ఆ తెగులు ఎవరో కాదు. రోకో, పిచ్చి పిచ్చి పనులు చేసే ఎలుక. రోకో ఒక చిన్న అడ్డు బెలంలో రాజులా జీవించేవాడు. తన బెలంలో బిస్కెట్లు, జీడిపప్పు, పండ్లు, చిన్న లడ్డు బుట్ట, ఆటబొమ్మలు, వేడిగా ఉండే మట్టి మంచం అన్నీ ఉండేవి. కాని రాత్రి అయ్యింది అంటే రోకో మిమి ఇంట్లోకి వచ్చి ఏదో ఒకటి కొరికి వెళ్తాడు. ఒకరోజు మిమి కొత్త చెప్పులు కొరికాడు. ఇంకో రోజు బ్రేక్ఫాస్ట్ తిన్నాడు. ఒకరోజు పరదాలు కొరికాడు. ఒకరోజు ఇష్టమైన గంట తీసుకెళ్లి హెల్మెట్లా పెట్టుకున్నాడు. చీక్ చీక్ చీక్. పిల్లి ఇంటి ఆహారం ఫస్ట్ క్లాస్. మిమికి పని, నాకు బని అని నవ్వుకునేవాడు. మిమి బాధ, బోర్, కోపం. మిమి రోజూ పడే దుస్థితి. ప్రతి ఉదయం మిమి లేచి జాగ్రత్తగా చూస్తే అక్కడక్కడ పాల బౌల్ పడిపోయి, బ్లాంకెట్ కొరికిపడి, పూల కుండీ పగిలి, ఇష్టమైన టాయ్ మిస్సింగ్. బిస్కెట్ పొడితో ఎలుక సింబల్ వేసి వెళ్ళిపోయింది. మిమి, ఇది ఏ ఎలుక రాజ్యమో? నా ఇంటిని ఏం చేస్తున్నాడు? రోకో తన బెల్లంలో ఊగుతూ చప్పట్లు కొడుతూ. అయ్యో! మిమి అరుస్తుంది. ఎంత ఎంటర్టైన్మెంట్! రోకోను పట్టుకునే మిమి యత్నాలు. మొదటిది పన్నీర్ పంజరం. మిమి పెద్ద చీజ్ పెట్టి ట్రాప్ పెట్టింది. రోకో వచ్చి వాసన పీల్చి, ఏంటి ఇది? ట్రాప్. నేను ఎస్కేప్లో పిహెచ్డి. చీజ్ తిని పంజరం లోపలికి కూడా వెళ్ళలేదు. మిమి బుర్ర తిరిగింది. రెండవది రాత్రి వాచ్. మిమి సోఫా వెనుక దాక్కుంది. రోకో వచ్చాడు. మిమి దూకింది. ఇప్పుడే పట్టుకున్నా? రోకో జారిపోయి పారిపోయాడు. నైస్ ట్రై, పిల్లిగారు. మూడవది అలారం బెల్స్. మిమి ఇంట్లో ఎక్కడ చూసినా బెల్స్ పెట్టింది. రోకో వచ్చి అవి బజా బజా అంటూ రాక్ బ్యాండ్ వాయించాడు. నాల్గవది ఫ్యాన్ నుండి దాడి. మిమి సీలింగ్ ఫ్యాన్ మీద కూర్చుంది. రోకో పైకి చూసి, హాయ్ మిమి, యోగా చేస్తోన్నావా? మిమి దిండుపైన పడిపోయింది. రోకో పిచ్చిగా నవ్వాడు. పిల్లి ఇంటి అంటే నా ఫన్ పార్క్. రోకో సీక్రెట్ బిలం. ఒకరోజు మిమి రోకోను ఫాలో అయింది. ఒక పెద్ద చెట్టు వేరుల కింద రాజులా ఉండే ఎలుక బిలాన్ని చూసింది. అందులో బిస్కెట్ టేబుల్, జీడిపప్పు స్టోరేజ్, లడ్డు బుట్ట, పల్లీల ఫౌంటైన్, మట్టి మంచం, రంగురంగుల రాళ్ల డెకరేషన్. రోకో నృత్యం చేస్తూ, తింటూ. చిల్ పంట, బైక్ పండుగ. ఈట్, స్లీప్, బైట్, రిపీట్. మిమి షాక్. అంటే నా ఇంటిని నాశనం చేసి ఇక్కడ రాజులా ఫుల్ లైఫ్ ఇస్తున్నావా? రోకో, అవును. శాంతి చర్చలు. మిమి సీరియస్. రోకో క్యూట్గా కూర్చుని, మిమి, ఎందుకు నా ఇంట్లో తింటావు? రోకో, నీ ఇంట్లో ఆహారం స్పెషల్ మెనూలా ఉంటుంది. మిమి, నా ఇల్లు పాడైపోతుంది. రోకో, నువ్వు చాలా క్లీన్. నాకు ఆడుకోవాలనిపిస్తుంది. మిమి, అలాగైతే నువ్వు నాటీగా ఉండటం ఆపు. రోకో, నువ్వు అంత సీరియస్గా ఉండటం ఆపు.
ఎంత ఎంత వాదనలు. తర్వాత రోకో, సరే, ఒక ఒప్పందం చేద్దాం. పిల్లి, ఎలుక ఒప్పందం. రోకో వాగ్దానం చేశాడు. ఇకపై ఏదీ కొరకను. మిగిలిన ఆహారం మాత్రమే తింటాను. నేను చేసిన చెత్తను నేనే శుభ్రం చేస్తాను. పురుగులను పట్టేస్తాను. రాత్రి నీ గార్డు అవుతాను. నీకు కామెడీలు చెబుతాను. మిమి అంగీకరించింది. సరే, బాగా ప్రవర్తిస్తే నా ఇంటికి రావచ్చు. రోకో, నువ్వు నవ్వితే నేను కొరకను. కొత్త స్నేహం. ఆ రోజు నుండి మిమి రోకోకు టీ చేసేది. రోకో మిమికి పల్లీలు తెచ్చేవాడు. ఇద్దరూ బాల్కనీలో కూర్చుని కథలు చెప్పుకునేవారు. రోకో జోక్స్, మిమి మానర్స్. మిమి క్లీన్, రోకో ఫన్. అటవిలో అందరూ ఆశ్చర్యం. పిల్లి, ఎలుక ఫ్రెండ్స్? అది కూడా ఇలా? రోకో, ఫ్రెండ్షిప్ బెస్ట్. ఫైట్ కాదు, ఫన్. మిమి, నౌ షేర్ చేయడం నేర్చుకుంటే జీవితం అందంగా ఉంటుంది. మొరల్, స్నేహం, అర్థం చేసుకోవడం, పంచుకోవడం. అతి పెద్ద గొడవలు కూడా ముగుస్తాయి. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒక రోజు అమ్మమ్మ తాతయ్య చెప్పిన కథలు.